జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఫెన్నింగ్స్ ను కూల్చివేశారు హైడ్రా. సర్వే నంబర్ 193, 194, 323లో 24 ఎకరాలకు నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదుతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. గతంలోనే ప్రహారీని కూల్చివేశారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్, రోహిత్, పుల్లారెడ్డి తిరిగి ఫెన్నింగ్స్ నిర్మించారని కూడా ఫిర్యాదులు చేశారు. ఇటు హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పద్మావతి లేఅవుట్ లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన ఫెన్నింగ్స్ ను హైడ్రా అధికారులు తొలగించారు. వందపూరి కాలనీలోని కొన్ని నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అయితే అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలోని పద్మావతి నగర్ లేఅవుట్ లోని సర్వే నంబర్ 193, 194, 323 సర్వే నెంబర్లో 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న లేఅవుట్ కబ్జాకు గురైందని గతంలో బాధితులు ఫిర్యాదు చేశారు. రైట్గా ఇప్పుడు అక్కడున్న హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన స్థానికులు అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. స్టార్ట్ అండి. నమస్తే అండి, మాది పద్మావతి నగర్ లేఅవుట్. ముందుగా రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి చాలా థ్యాంక్స్. నిన్న ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే 24 అవర్స్లో యాక్షన్ తీసుకున్నారు. పేదవాళ్ళకి ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతుంది అని అంటే అది కేవలం హైడ్రా వల్ల. థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ కోర్టులో ఉన్నా, స్క్వాష్కో ఉన్నా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్. అక్కడ చూడండి ఎమ్మెల్యే అని రాసుకుంటాడు. ఆ ఎమ్మెల్యే కాదండి, పెద్ద ఫ్రాడ్. సిస్లా రమేష్ అనే అతను కొడుకు లోహిత్ ఇంకా పెద్ద ఫ్రాడ్. సో ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఊరుకోవద్దు. డెఫినెట్గా మేము హైడ్రా రంగనాథ్ గారికి మళ్ళీ క్రిమినల్ కేసులు పెట్టడానికి కావాల్సిన ప్రూఫ్లన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. మేము అది నమ్ముతున్నామండి. థ్యాంక్స్ టు అయిపోయాయని చెప్పి మేమేదో వాళ్ళ ప్లాట్లలోకి వచ్చామని వాళ్ళు అంటున్నారు. సరే, చెరువులో మా ప్లాట్లు మునిగిపోయాయి, మేము వాళ్ళ ప్లాట్లలోకి వచ్చాము. ఇదంతా ఇప్పుడు మన హైడ్రా వాళ్ళు తెలుసుకోకుండానే ఇక్కడ వచ్చి సర్వే చేసి ఇవన్నీ కూలగొట్టారా? అంటే హైడ్రా వాళ్ళకి తెలీదా? చెరువులో ప్లాట్లు ఉంటే మేము ఎలా ముందుకు జరిగాము, మేము ఎలా జరగగలము? మా సర్వే ప్రకారము మేము వెళ్తున్నాము అంతే. చెరువులో ప్లాట్లు వచ్చాయి, మా ప్లాట్లలోకి, మా ల్యాండ్లోకి వాళ్ళు వచ్చి మా ల్యాండ్ వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి మాకు. ఇక్కడ వచ్చిన హైడ్రా వాళ్ళకి తెలీదా? సర్వే నంబర్స్ లేకుండానే ఇక్కడ వచ్చారా వాళ్ళు సర్వే చేశారా? వాళ్ళు ఇవన్నీ కూలగొట్టారా? 2006 నుండి మా ప్లాట్లలోకి మేము రాలేకపోయాము. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారి దయ వల్ల ఇలాగ మేము ప్లాట్లలోకి రాగలిగాము. మా ప్లాట్లు ఏదో ఫిజికల్ గా మేము చూసుకోలేము, ఎందుకంటే మొత్తం ఎలా ఉందో చూడండి. ఇక్కడంతా ఇలా ఉన్న దానివల్ల మా ప్లాట్ ఇది అని మేము చెప్పుకోలేము. మాకు సర్వే కోసం మేము సర్వే చేసుకుంటున్నాము. మా సర్వే ఇంకా పూర్తి కాకనే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇలా చేసి ఫెన్సింగ్ వేశారు. ఎలా ఫెన్సింగ్ చేస్తారు అలాగా? మేము ఏడీ సర్వేకి అప్లై చేసుకున్నాము, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా చేశాము. టైం ఇచ్చారు, ఆ లోపల వీళ్ళు మళ్ళీ ఇలా చేశారు. మాకు ఒక 10-15. నమస్తే అండి, మేము పద్మావతి నగర్ కాలనీ అండి, అమీన్పూర్. సర్వే నంబర్ 193, 194, 323 అండి. ఈ హైడ్రా వచ్చిన తర్వాత వీళ్ళు కాంపౌండ్ వాల్ కట్టుంటే కూల్ చేశారు. ఇంకా సర్వే ఇన్కంప్లీట్ ఉండగా మళ్ళీ ఫెన్సింగ్ చేశారండి. మేము ఆల్రెడీ ఏడీ సర్వే ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకున్నాము. వీళ్ళు ఫెన్సింగ్ 3 days క్రితం వేస్తే మేము నిన్న వెళ్ళి హైడ్రాకి ప్రజావాణిలో మా ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారండి. మార్నింగ్ 7 o'clock వచ్చి ఈ ఫెన్సింగ్ అంతా తీసేశారు. ఆ దారి దగ్గర కూడా మొత్తం స్ట్రెంచ్ కొట్టేశారండి. స్ట్రెంచ్ కొట్టేస్తే మేము హైదరాబాద్ వచ్చి మొత్తం ఆ స్ట్రెంచ్ అంతా క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ మేము లోపలికి రాగలిగామండి. మేము కొని 20 ఏళ్ల తర్వాత ఈ హైడ్రా వచ్చిన తర్వాతనే మేము లేఅవుట్లోకి రాగలిగాం. అయినా హైడ్రా కొట్టిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు ఫెన్సింగ్ కానీ వాల్స్ కానీ కట్టలేదండి. వీళ్ళ ధైర్యం ఏంటో వీళ్ళు మళ్ళీ ఫెన్సింగ్ వేశారు. సో మేము ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారండి. మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, మా ప్రాపర్టీ మేము మళ్ళీ పొందగలమని. అంటే మేము మొత్తం దాన్ని లేఅవుట్ని డెమాలిష్ చేశారండి. ఇది 24 ఎకరాల ల్యాండ్ అండి, 293 ప్లాట్లు. సో మొత్తము మట్టి పోసి రాళ్ళు నింపి మొత్తం లెవెల్ చేశారు.
లెవెల్ చేసి 20 ఏళ్ళు పట్టిందండి మేము లోపల రావడానికి. మొత్తం గోడ కట్టేసి వస్తే బెదిరించారు సార్. సర్వే అయితే అంటే మండల సర్వే అయిందండి. ఆ పంచనామా కూడా మాకు ఇవ్వలేదు. ఈ పంచనామా తీసుకునే లోపలనే మళ్ళీ ఫెన్సింగ్ వేసి అంటే అవుతున్న క్రమం ఈ లోపలికి రాకుండా మొత్తం గొయ్యి తవ్వేశారండి. మేము నిన్న వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే మాకు వెంటనే రిజల్ట్ వచ్చింది. అంటే చెరువులో కూడా ఉన్నాయి. ఎందుకుంది చెరువు 93.5 ఏకర్స్ అయితే అలుగులు తూములు అన్నీ మూసేసి దాన్ని వాల్ పెంచడం వల్ల వాటరు వెనక్కి వచ్చాయండి. బ్యాక్ వచ్చి దగ్గర ఎన్ని ప్లాట్లు మునిగినాయి, ఎన్ని ప్లాట్లు గడ్డ మీద ఉన్నాయి? 5,000 ప్లాట్లు మునిగాయండి. ఒక 100+ మునిగాయండి. టోటల్ 293 ప్లాట్స్ లో ఒక 100 వరకు వాటర్ లో ఉన్నాయండి. ఆ 100 ప్లాట్లకు మీరు ఏమన్నా ఇరిగేషన్ వాళ్ళని అడిగిరా? అడిగాం సార్. ఇరిగేషన్ వాళ్ళని అడిగాము. వీళ్ళకి కంప్లైంట్ చేస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు వచ్చి రంగనాథ్ గారు పర్సనల్ గా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కపుల్ ఆఫ్ మంత్స్ లో దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్, అమీన్పూర్ పద్మావతి లేఅవుట్ లో అయితే మళ్ళీ అక్రమ అంటే హైడ్రా కూల్చివేతలు మళ్ళీ మొదలయ్యాయి. సో అక్కడున్న అధికారుల అంటే స్థానికుల వాదన ఏంటి? సంజన, ఇప్పటికే గతంలో కూడా హైడ్రా అధికారుల దూకుడుకు కబ్జాదారులకు కూడా బెంబలిచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడైతే ఒక ప్లాట్లకు సంబంధించిన వారు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ సర్వేలు చేస్తున్నా కూడా మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క కబ్జాకారులు అంటే ఫెన్సింగ్ వేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క 193, 194, 323లలో సుమారు 24 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు గతంలో కూల్చివేసిన పరిస్థితి చూస్తాం. నిన్నటి రోజు ప్రజావాణిలో అంటే వీళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వెంటనే 24 గంటల్లో ఈ యొక్క అధికారులు వచ్చి ఈ యొక్క ఫెన్సింగ్ వేసిన దాన్ని కూల్చివేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు సిస్లా రమేష్, అదేవిధంగా రోహిత్ పుల్లారెడ్డిలు తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు నిన్ననే ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క హైడ్రా సంబంధించిన అధికారులు ఉదయం వచ్చి జేసీబీలతో ఈ యొక్క ఫెన్సింగ్ ను కూల్చివేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు మండల్ సర్వేకి ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్లు రాకముందుకే మళ్ళీ ఈ యొక్క ఫెన్సింగ్ వేసి భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పి ఇప్పటికే కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ హైడ్రా అధికారులు రంగనాథ్ వచ్చి మాకు ఎంతో మేలు చేశారని చెప్పి స్థానికంగా ఉన్న వారు మొరపెట్టుకున్న పరిస్థితి చూశాం. కానీ ఈ యొక్క హైడ్రా ఈ దాడులను చూసి ఒక కబ్జా కోర్లు సహించకుండా మళ్ళీ ఒక ఫెన్సింగ్ వేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన సర్వే కూడా మేము చేస్తున్నాము, సర్వే కట్టుకున్నాము. ఆ సర్వే అయిన తర్వాత మా ప్లాట్లు ఎక్కడున్నాయి ఏందన్నది మాకు స్థితి అక్కడ పరిస్థితి తెలిసే అవకాశం ఉందని చెప్పి సంబంధించిన ప్లాట్ల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ యొక్క కబ్జా కోర్లు మాత్రం ఒక సర్వేలు చేస్తున్నా ఈ యొక్క హైడ్రా అధికారుల తీరును పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిగా ఫెన్సింగ్ వేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాలనీ వాసుల పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు నిజంగా ఈ యొక్క సంబంధించిన పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే హైడ్రా అధికారులు రంగనాథ్ వచ్చి నుంచి మేము ప్రస్తుత పరిస్థితిలో మా భూములను మేము మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఒక ఫెన్సింగ్ వేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు సర్వే చేసి మాకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి చూస్తుంటే ఈ యొక్క అంటే గోడలు అంటే నిర్మాణంలో ఉన్నటువంటి పనులను చేసుకుంటూ మాకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో హైడ్రా అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా మాకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సంజన, రైట్ మహేష్, మరోసారి అయితే అక్కడ కబ్జాదారులు అంటే ఫెన్సింగ్స్ వేశారు. అక్కడున్న స్థానికులు కానీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు విధంగా ఉంటున్నారు తప్ప ఈ ఫెన్సింగ్ అనేది మళ్ళీ వేయడం ఏంటని మాకు సర్వే చేస్తున్నా సర్వేకి సంబంధించిన రిపోర్టు నివేదికలు రాకముందుకే మళ్ళీ ఫెన్సింగ్ వేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఏదికైనా అంటే రంగనాథ్ వచ్చిన తర్వాతనే మాకు ఇటువంటి మా ప్లాట్లు మాకు దక్కే అవకాశం ఉందని చెప్పి స్థానికులు సంతోషపడే సమయంలోనే మళ్ళీ ఒక ఫెన్సింగ్ వేయడాన్ని మాకు భయాందోళనకు గురవుతున్నా అని చెప్పి
చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు మళ్ళీ స్పందించి మాకు సర్వేకి సంబంధించిన నివేదికలు ఇచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే మేము మండల సర్వే కాకుండా జిల్లాకు సంబంధించిన సర్వే కూడా మేము కట్టుకోవడం జరిగింది. జిల్లా సర్వే తర్వాత మా హద్దులు మాకు చూపెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి ఫ్లాట్లు ఒక 100 వరకు మునిగిపోయి ఉన్నాయి. మాకు ఉన్నటువంటి వరకు ఈ యొక్క హద్దులను చూపెడితే మేము ఉన్నటువంటి నిర్మాణాన్ని మేము చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కబ్జా కోర్ల నుండి మమ్మల్ని రక్షించాలని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సంజన. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎస్, అమీన్పూర్ పద్మావతి లేఅవుట్ లో అయితే అక్రమ కట్టడాలను హైడ్రో అధికారులు కూల్చివేశారు. ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన ఫెన్నింగ్స్ ను కూడా హైడ్రో అధికారులు తొలగించారు. వందనపురి కాలనీలోని కొన్ని నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలోని పద్మావతి నగర్ లేఅవుట్ లోని సర్వే నెంబర్ 193, 194, 323 సర్వే నెంబర్లలో 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న లేఅవుట్ కబ్జాకు చెందిన ఇటు గతంలో బాధితులు ఫిర్యాదు చేశారు. 3 నెలల క్రితమే ప్రహారీ గోడను కూడా హైడ్రో అధికారులు కూల్చివేయగా తాజాగా మరోసారి కూడా కబ్జాదారులు ఫెన్నింగ్స్ వేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.